కేసులు అవన్నీ కాదు, ఇంకా కూడా అప్లికబుల్ అంతకంటే ముందు కూడా అఫీషియల్గా తెచ్చుకున్న బ్యాగులు కూడా తెచ్చు 300 వెల్టూరు గ్రామంలో శ్రీ రామలింగేశ్వర ట్రేడర్స్ సంబంధించి మరి విజిలెన్స్ అధికారులు నాకు ఉదయం 11 ప్రాంతాల్లో నేను పెద్దమందాడి వ్యవసాయ శాఖ ఆఫీసులో ఉండగా ఫోన్ చేసి ఇట్లా మాకు ఆన్లైన్లో శ్రీ రామలింగేశ్వర ట్రేడర్స్ సంబంధించి ఆన్లైన్లో 11.25 టన్నులు అంటే 250 టన్నులు యూరియా ఆన్లైన్లో చూపిస్తుంది, ఫిజికల్గా ఉంటుందనేది మేము చెక్ చేస్తాను వెళ్తున్నాం, మీరు కూడా రండి చెప్పడం జరిగింది. నేను వెంటనే స్పందించి 10-15 నిమిషాల్లో విజిలెన్స్ అధికారులను కలుసుకొని సంయుక్తంగా మేము మరి రామలింగేశ్వర ట్రేడర్స్ సంబంధించి లైసెన్స్ కానీ, ఇన్వాయిస్ కానీ, స్టాక్ రిజిస్టర్ కానీ, బిల్ బుక్లు కానీ అన్నీ పరిశీలించి గోదాము కూడా పరిశీలించి చూసినట్లయితే మనకు ఫిజికల్ బ్యాలెన్స్ అయితే సోల్డ్ అవుట్ అయింది, ఆన్లైన్లో మాత్రం ఉన్నది. దానికి వివరణ కోరగా మరి మిషన్లో వచ్చిన సాంకేతిక లోపం వల్ల సరైన సకాలంలో మేము చేయలేదని చెప్పడం జరిగింది. కానీ మనకు కొన్ని అనాథరైజ్డ్ బిల్లు బుక్కులల్లో ఆల్రెడీ 300 రూపాయలకు అమ్మినట్లుగా, అదేవిధంగా వాళ్ళకు వచ్చిన స్టాక్ అనేది 23/7/2025 అంటే పోయిన నెలలోనే అయిపోవడం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఆ బిల్లు బుక్కులలో అమ్మినట్లుగా ఉండడాన మనం విచారణ అడగడం జరిగింది. వాళ్ళ యొక్క సమాధానం మనకు మరి నచ్చకపోవడాన మరి ఒక 2 పంచులను తీసుకొని వాళ్ళ సమక్షంలో పంచనామా చేసి మేము దీన్ని మరి స్టేషన్ హౌస్ ఆఫీసర్ పెద్దమందాడి గారికి ఒక కేసు చేయమని, అదేవిధంగా అది ఎంఆర్పీ రేట్ ఎక్కువ అమ్మినందుకు గాను, అదేవిధంగా మరి ఏదైతే మన మిషన్లో వచ్చిన బ్యాలెన్స్ ఫిజికల్ బ్యాలెన్స్ మ్యాచ్ కావట్లేదు కాబట్టి దీనికి సంబంధించి మన ఫర్టిలైజర్ కంట్రోల్ ఆర్డర్ 1985 ప్రకారం మా వ్యవసాయ శాఖ ద్వారా 6A కేసు అనేది కూడా మేము నమోదు చేయడం కోసం వాళ్ళ దగ్గర ఉన్న స్టాక్ బుక్, లైసెన్స్ కాపీ, తర్వాత బిల్ బుక్స్, అదేవిధంగా వాళ్ళకి వచ్చిన ఇన్వాయిస్ అన్నీ కూడా తీసుకొని వాళ్ళకి స్టాప్ సేల్ నోటీస్ ఇచ్చి మరి సీజ్ చేయడం జరుగుతుంది.